పోడా ఎంతసేపు తింటావురా నీ జీతం ఇచ్చి వేసి దండగా ఇంకా ఎంతసేపు నడిపి ఓనర్ నడిపినా ఇటు చెల్లాడు గంట తింటా 2 గంట తింటావా ఈ బండి సలాగుండా బండి రికా ఉంచేది లేదు అది చేసేది లేదు ఎండకు లేదు ఆనకు లేదు గంట సేపు అత్తరాగు బండికి ఏమైంది బండి ఆగింది ఇప్పుడు అసలు స్టార్ట్ అవుతలేదు బండి అరే ఎండ గీడైందిరా బండి పోడా బండి అయింది నాడు ఏం చెప్పింటావురా బండి అయింది వరకు ఎండ నాడు బండి పోడా మనం ఖరాబ్ అయినా 2 పూట అబ్బాయి పోడు తినవా అంటే బండి ఖరాబ్ అయిపోయా సపోజ్ నడపలేరు బండి ఇప్పుడే మడి కోసిన బండి ముట్టు తట్టింది రావాడా చెట్టు కింద కట్టెపూడి తట్టింది బ్లేడ్ పాలు పాలు కటింగ్ పేరు పాలు సానం తెప్ప కట్టె పట్టింది గంగే పాడు కూడా కట్టె వేసిండు కట్టె తట్టి మా బ్లేడ్ ఇప్పుడు మళ్ళీ పోతుందా సుత్తే సానం తెప్ప పోకర మళ్ళీ అరే ఇది ఇరిగింది కదా ఇది ఎక్కడ రాదురా బాయ్ అబ్బాయి పని బాగుందంటే ఇవాళ ఇరిగిందిరా ఇది కొత్త దేవాలయం ఇది బండి అడవరా పిల్లే అరే అనిల్గా ఇది కొత్త దేవాలయం మొత్తం బ్లేడ్ సిప్ పెరిగింది అదే బ్లేడ్ సిప్ పెరిగింది రా పని చేయకపోయి కర్మరు దేవాలయం మరి ఏం చేయాలి రాని అబ్బాయి ఇలా పని బాగుందంటే ఇవాళ ఇరిగింది రా పని చేయరా బాయ్ కర్మరు దేవాలిగా ముట్టు తట్టిందిరా ముట్టు తట్ట ఇరిగిపోయింది చెప్పిన కర్మరు పడతా బెండ్ అయిపోయింది నువ్వు కర్మరు పడతా పడక కొత్త పడతా ఇప్పు ఇప్పు పోతానే కర్మరు పోతానా ఇప్పుడు నువ్వు కన్నెరం పోయి తెచ్చడల్లా పోతు కడుతుంది ఇకేది నువ్వు చేసేది ఎండ పూట వదిలేస్తారా సావైతుంది మరి ఏం చేయాలా పొద్దుకు పోయి తెత్తు కడుపో తెల్లదాకా కాదరేది అంతేనా సలా పోయితే 2 బీర్లు నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు తెలుసు ఏమన్నా బండి అయిందా నేర్తే బీల కోసం పెడతావురా అంతే కదా నాకు పిల్లలు అయిందా బండి అయిందా నేర్తే బీల కోసం పెడతావు జీతం అయితే ఎగ్గొట్టవు కదా మళ్ళీ ఇవ్వాలి మాయిచి పని అయితే తీయలేవు నా చేతిని ఎరిగా ఇక బిజినెస్ చెబుతా నువ్వు ఊకుంటావా దాన్ని ఏమన్నా ఇప్పుడు ఎండ పూట ఇరా 2 బీర్లు తెచ్చి పడతాయి కదా అవురా ఇక అది పొద్దు చేద్దాం కదా ఓ పిల్లగా 2 బీర్లు తెందా ఇద్దా ఇక నిన్న కోసం ఎండ కొడుతుందా ఓనర్ ఎక్కడేమో కానీ ఎలా మంచిగా మిషన్ ఖరాబ్ అయింది ఇలా సంబరమే ఇలా తాగుడేపా అవు చేటు గా గుట్ట కింద మళ్ళా గుడి వెనక రాజాబాబులకు నానేమో ఎదికిచ్చినవే అరే కోస్టండి పోనేనరా అరే అవు వాళ్ళ భర్తలు అయితే ఫోన్లు మొన్న రాత్రి నిరం వచ్చాయి నువ్వు కోసుకోని నేనే మరిచిన చెప్పుకోలే నాకు ఫోన్ డ్రైవర్ నువ్వు అని మరి నీకే తెలుసు కోసు నాకే వరకరా నిరం వచ్చారా 3 రోజులే పోయినాక ఊరు కగ్గి మని చేయబట్టాను నేనేం చేయాలరా ఇదవుతున్నా పోయివంటే నేనేం చేయాలరా అదో మిషన్ ఆపిరైంది డాక్టర్ రాలేని ఇట్లా అయిపోయింది ఆ 70 నిండలే మిషన్ ఆపిరు అదో వీళ్ళంతే రోలేరుడా అవి గడవ కూరేంది ఊరిని మిషన్ కాడ పెట్టుకొని తాగుతురేంది కాళ్ళు పోయి రావాలి ఇక అగో వీళ్ళు ఏ మనుషులు ఉన్నారు రైతుల పొలం ఎండింది మొత్తం పడుతున్నాను ఆలెడితే వీళ్ళు మిషన్ పెట్టుకొని తాగుతురా ఇలా ఏం పని చేస్తారేమో అవు చేటు గిట్లయితే మన బండి నడుతుంది మనం ఏం చేస్తాం కథ ఏం చేస్తాం మొన్న గంట సేపు ఎక్కి మొన్న ఖరాబ్ ఎక్కి ఓనాడుగా ఒడ్డెక్కి అంటే చాప్టర్ కొడుతుంది ఓనాడు ఏమంటే నువ్వు ఓనర్ అర్థం అవుతలేదు ఏం చేస్తావు అర్థం అవుతలేదు ఇంకో బండి తెస్తానా అని మా తమ్ముడిని డ్రైవర్ రమ్మను అంటే వాడికి చెప్తే వాడు ఇంకో మిషన్ ఎక్కలే ఇటు నాకు ఫోన్ చేస్తాడు వాడు పెన్న పోరాలని ఎట్లా చదవంటావు నేను ఎట్లా బతుకుమంటావు ఎట్లా చేయమంటావు ఇంకో మిషన్ తెస్తానా అది తెచ్చేది లేదు మనం కోసేది లేదు ఏం చేయమంటారు అనిల్గా
ఎండాకాలం ఎండగొట్టు తినరా అంటే ఎక్కుతాడు అలా వరిలే మొట్టుండే బ్లడ్ చిప్ పెరిగాయి నేను ఏం చేయాలరా ఒడ్డు పెద్ద ఒడ్డేయాలి గడ తీయమంటే తీయలేదు ఆ ఒడ్డెక్కగానో అదిరిగా ఏమంటారు మరి ఎండాకాలమేనే నువ్వు రారా అంటే గంట తినబడుతుంది పొద్దుకు రెండు బీరు తెమ్మని పడుతుంది బండి ఆగితే సంబరపడకుండా బీరు తాగబడుతుంది నేను ఎక్కడికి ఉన్నారా బండ్లుగా అటు డీజిల్ పోయేవాటి ఇటు జీతం కావడుతుంది మళ్ళీ పొద్దుకు రెండు బీరు కావడుతుంది ఇక నీకే పెట్టు కాబట్టి సంపాదన నాకు ఎక్కడ ఉందిరా ఇక ఇంకో మిషన్ ఉంటే ఎగిరితే తాగరా ఎక్కడ ఉంటుంది ఇప్పుడు దీనికే పెట్టి నేను నిలబడబడుతుంది ఎడికే పెట్టాలరా నువ్వు అది మంచిగా చేస్తేనే కానీ నేను పెట్టేది అగో నువ్వు పని చేసినోడికి 2 బీర్లు తెచ్చినాక గిట్లా అంటాను పొద్దుస్తుంది పొద్దుక రాకపోతే ఒక్క గంట సేపు తింటే నువ్వు నా మీద కొడతావు గిట్టేనా గిట్లా అయితే ఎట్లనే ఇంకా మా తమ్ముడు రమ్మాను అని చెప్తాను నీ పని పాడుగాను పొద్దున్న దాకా కట్టబడి ఒక్క 2 గంటలు పోయేవంటే ఓనాడు అది ఇరుకొడుతు ఓనాడు ఇది కొడుతు నేను ఎప్పుడు అనేది ఇరుకొట్టినా ఏదిలే నేను బండి మీద కూర్చుంటే లచ్చిందే ఊరికి వచ్చినట్టు ఉరికొస్తుంది బండి పోతుంది ఉరికొస్తుంది ఇక నిన్ను నడిపో అంటే అది అటు ఇది ఇటు అవును అనేలుగా పొద్దుగా 2 మధ్యాహ్నం 2 పొద్దుగా 2 రోజు బీరు తాగబడుతుంది మధ్యాహ్నం బిర్యానీ పడుతుంది నువ్వు ఉరికి కొత్త ఏముందిరా దాని రిపేర్ కూడా బీర్లకి అయితే నా సంవత్సరం నేను ఎక్కడికి బండి కొనాలరా నువ్వు నన్ను ఎక్కడ చూడన్నావు ఇక అట్లా కాదే కింద వేడే మీద వేడే మరి నేను ఎట్లా తట్టుకోవాలి అంటే వేడి సలడ్ నీళ్ళ క్యాన్ దేవాటే సలడ్ నీళ్ళ క్యాన్ అని దేవా ఈ బీర్లు తెమ్మంటే ఈ బీర్లు దేవా ఎట్లా చేయమంటే ఇంకేం చేయాలి ఎట్లా నడిపిస్తారా మిషన్ తుర్తిగా తిండి పెట్టి నడుపు అంటే ఎడ్లు వేసుకొని నడుస్తా అంటే ఎట్లు ఉరకాల బండి మాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో అట్లనా అయితే కాటన్ బీర్లు వచ్చి మిషన్ లో పెడితే బండి మంచిగా నడుతా అంటావా ఎక్కనే నువ్వు తాగుడు అని పడుతుంది అరే ఆ బండి ఎక్కుడు ఆలస్యం ఇటు మిషన్ స్టార్ట్ చేసి ఆలస్యం రైతులకు నా నెంబర్లు ఏవాడుతుంది ఫోన్లు మొన్న గాడు గనిగాడు వాడు 131 సార్లు వేసిండు ఒక 2 గంటల్లో 131 సార్లు వేసిండు కొట్టి ఫోన్ వేలిందట అది ఇంకా నయ్యం పూరం పానంతో ఉన్నాడు పూరం సేవ్ కాడ ఇటే వేరలే అరే ఆ బీరా దావురా అనందినిగా బండి రిపేర్ చేద్దాం నీ ఉరుడు పాడుగా ఉరుడుగా ఆపు కానీ తాగడ తాగు ఇంకా ఇది కాకపోతే ఇంకొంటే తెస్తా కానీ ఆ అనందినిగా బండి రిపేర్ చేద్దాంపా అన్నాడు అయితే అయిపోతుంది ఇయ్యాల రేపు నడుస్తాయి కావచ్చు అటుకన్నా ఆడో చెట్టుకు తవ్వుకొని తాగుతున్నా మిషన్ కాడ పెట్టుకొని రైతులు పొట్టు కొట్టుకుంటారు మిషన్ కోసం ఎందుకే తెలబడతాను మా ఓనర్ ఎక్క జర్రేసేపు బువ్వ తిందామని నేను పోయి తినేటాలకు ఆయనతో బండకు తాకిచ్చిండు బ్లేడ్లు ఇరుకొట్టిండు 2 బ్లేడ్లు ఇరుకొట్టినాయి అవన్నీ అక్కడ పోయినాయి ఆగు ఒక 2 నిమిషాలు ఆగు దాన్ని రిపేర్ చేయాలి ఏంది సాఫ్ట్వేర్ కింద చీని పొద్దుగల అత్తి వరకు ఒక ట్రిప్ కొట్టినా వేరే బండి కింద అడుకొని 4 ట్రిప్పులు కొట్టుకోను ఉత్తగాచినాడు అరే అబ్బాయి మరి ఏం చేయాలి అది మిషనరీ అది ఎప్పుడు కూడా అయితేనే ఉంటుంది అది బ్లేడ్ కింద మరి ఖరాబ్ అయింది నేను ఏం చేయాలి మరి పోతే వేరే బండి కింద పోతే లేకపోతే కొంచెం కూర్చో సాయంత్రం చెప్తాం సెలవడాక పెండ కొడుతుంది మరి మిషన్ కింద 2 ట్రాక్టర్లు ఉన్నాయి ఇప్పుడు రానిస్తారా నన్ను మరి కొంచెం కూర్చో అట్లా కొద్దిగా రిపేర్ ఇస్తాం కానీ మిషన్ అత్త అంటుంది ఇంకా అత్తలేదు ఫోన్ అది చేద్దాం అదో ఇంటికాడ తిట్టాం పోయితే ఆ వరి తడిసింది మొన్న అంత ఎండ పెట్టినా మంచిగా మరి ఫోన్ చేస్తే ఏం చెప్తాడు మరి మిషన్ నడుతానా అదే ఫోన్లో పడుతున్నాడు మరి ఇట్లా వస్తుంది అదేనా కనబడతలేదు ఈయన కనబడతలేదు ఎవలే అయ్యో నువ్వా ఏ మిషన్ ఎక్కడిదే మిషన్ నువ్వు వాడని మిషన్ లేదు మళ్ళీ ఇచ్చిపోతుంది ఆ వారంతా తడిసింది ఎండ పెట్టినా తొరుగుతుంది మిషన్ అసలేదు పోలేదు నీకు వచ్చిందా అరే మిషన్ ఒకటి ఇంత మోసం చేస్తాండేమే ఇక అత్తదాగత్తది అంటాడు 3-4 రోజులు వస్తుంది ఇదే పరిశాన్ చేస్తుండు అంత అడ్డం పడ్డది పొలం అంతా ఎర్రగా పోయింది ఏ నా పరిస్థితికి అంత ఉన్నదే ఇక అత్త అంటాడు చెల్లెమ పొట్టు తిరుగుతుంది ఇక్కడ తింటాను పంటాను అందరు కోసుకుంటాను తిరుగుతుంది మరి నీది రాపోయినా మరి అట్లా పోయేద్దాం మిషన్ ఓకేనా ఏ భార్య బాయ్ అన్న పైసా చూసేస్తాం బాని అవా మిషన్ ఈ 4-5 రోజులు వస్తుంది గట్టినే మోసం చేయబట్టే ఎండు ఆనలో ఆడుతుంది అన్నట్టున్నది మన అది కాకపోతే చదువులో చంద్రబాబు అరే బండి గిడ పెట్టేట్టువేనవా ఫోన్ చేస్తున్నాడు అరే ఈ మనిషి ఆడి చంద్రబాబు అనిలు అరే ఇల్లు ఎటు వేరే గింత పెద్ద బండి పెట్టుకుని ఎటు వేరే ఇల్లు
ఏంది ఎండగా వరి కోతడానికి ఇట్లా చేస్తున్నాక నచ్చలేదు ఇది. అరే గడగా ఉన్నారు మంది వాళ్ళు ఏమైనా తాగుతారండి ఇంత పెద్ద మిషన్ పెట్టుకొని తాగుడు పెట్టుకుంటే ఈ మనిషి ఏ మనిషి అంటావు రీతి అయిన మనిషేనా వాళ్ళేనా ఆడ బీర్ గీసలు పోయి సంగతి చెప్పుదాం ఈ మనిషి ఏం మనిషి ఉన్నాడా నాకు కొట్టుకుంటానా మేము ఏం మనసులో నాకు అర్థమవుతలేదు. ఏం చెప్తానవరా తాగుతాను నీకేమో మానవ సిగ్గున్నదిరా ఎర్రదేరా నేను మిసిగా తిరిగి వస్తానా ఇదేనా రీతి ఇదేనా అన్నది పొద్దుగాల ఫోన్ చేస్తే వస్తాను ఇవరకు ఫోన్ చేస్తే వస్తున్నాను బీర్లు పెట్టుకుని మంచిగా అప్పుడేసుకొని కూర్చొని బీర్ తాగబడుతుంది ఏందన్నట్టు ఇక నేను నమ్ముకుంటే కట్టినేరా పొలం చూడరా నాకు అడ్డం పడదని వాన వస్తుందా అని మేము కొట్టుకుంటాను పానంలో పానం లేదు కాదురా నువ్వు మనిషివా గాడిదివా ఇదేనా నమ్ముకుంటే ఆకులు ఇలా బాగోతాం ఇలా సీసాలు బోరే తాగి బోరేసినాడు ఇది వాళ్ళకి ఓ గట్లుంటాదిరా అంత పెద్ద మిషన్ లక్షలు పెట్టుకొని గట్లుంటాదిరా మీ ఓనర్ రేడిరా ఫోన్ మాట్లాడుతున్నావు కడి ఎత్తాడు ఫోన్ ఆయనే మీ ఓనర్ అవరానిగా ఇజ్జత్ ఉన్నదిరా ఈ బీర్లు ఎవరు ఇచ్చిర్రా నీకు ఈ బీర్లు కింగి బీర్లు ఎవరు ఇచ్చిర్రా తాగడానికి పెట్టుకుండా బండి నడపడానికి పెట్టుకుండా మరి ఓడనికన్నా అది లేదరా జీతం తీసుకుంటలేవురా ఎందుకు ఇట్లా గోస చూసుకున్నాడు మామూలు పొద్దున ఫోన్ చేసి ఫోన్ వేడవుతుంది నాకు చేసి నాకే బీపీ తెగుతుంది కానీ నీకైతే ఫోన్ రావటం లేదు మరి అత్తన్నా పోతన్నా చేత్తన్నా లేదు బిర్యానీ ఎవరు ఇచ్చారు బీర్ ఎవరు ఇచ్చారు ఐటీఎం తెగితాయి నువ్వు ఇక ఏం కథ ఏందో నాకైతే ఏం అర్థమవుతుంది నీ పని అర్థమవుతలేదు ఆ ఓనర్ ఎసంటి ఓనర్ రా నీకు జీతం ఇస్తలేరురా నువ్వు గుద్దాలో తాగమని అన్నారా మనిషివా కాడిదిరా అరే ఎందుకు కావరైతారా బా కోతావు మిషన్ ఏ బ్లేడ్లు ఇరిగినాయి ఇప్పుడే ఓనర్ ఇంత కూడు ఇంత బీరు పట్టుకొచ్చిండు తాగుతాను ఒక 10-20 నిమిషాలు ఇలా కోస్తా మీ పొలం కోసినాకనే ఇడికెళ్ళి కదులుతా లేకపోతే నన్ను కలని అవరా నేను ఇక వాళ్ళు తెచ్చిర్రా మీ ఓనర్ తెచ్చిచ్చిన తాగమని మిషన్ అలా వడబెట్టి నేను తాగమని ఇచ్చినారా వాళ్ళ మీ ఓనరు ఏడున్నారు చెప్పు ఇక తాగమని బీర్లు పెట్టుకొని ఐటీఎం పెట్టుకొని అమర్పురం పెట్టుకొని నాలుకేసుకొని నాకైతే నేను చూస్తానైతే పోయబుద్ధి అవుతుంది నన్ను అంత కోపం అవుతుంది నాకు ఎర్రటెండ తిరుక్కుంటా ఎనగడ్డ రైస్ మిల్లు అవన్నీ తిరుక్కుంటా ఈయన కాలంలో వాడే ఇద్దరు పట్టుకొని మిషన్ కాడికి వస్తే వచ్చేవారికి మంచిగా దాక్కుంటా వంటివి అవరా ఓనర్ పక్కన నీకు తెచ్చినారా అబద్ధం ఆడుతున్నావా మరి నేను అడగన్నా పోయి ఇంటికి పోయినాక ఇదేనారా కొద్దిగా నీతిగా పని చేయరా నువ్వు జీతం తీసుకున్నప్పుడు ఆయన ఉప్పు తింటాను కాదురా ఇట్లనేనా యోగిదంతా కాదే తిడితేనే తిట్టూరి గీన మాత్రం తిట్టకూరి ఎందుకంటే మనకు తెలియదుగా కొడితేనే కొట్టూరి ఈయన మాత్రం కొట్టకూరి ఓనర్ అయితే కాదు కొట్టిన డ్రైవర్ కాబట్టి కొట్టూరు తిట్టూరి ఈయన మాత్రం ఓలో మనకు తెలియదు ఏమనుకురా నేను అరే వీడు పోరు అడ్డు చెప్తాను ఎరికిచెట్టున్నారు అరే తలసే వారేరా నేను నడపరాద్దు నువ్వు వద్దు ఆచరణ నడుపు నేను నడుపుకొని కోసుకుంటా తలసిద్దే నువ్వు వద్దు నీ ఓనర్ వద్దు నువ్వు కథ వద్దు ఇదే అట్లా కాదే పెద్ద మనిషి ఆ బండి నడిచిన వాళ్ళు మీరు నడపమా మాకేమన్నా సంబరమాయ అందరి బాధ మాది బాధ మాకు కూడా ఉసాలు ఉన్నాయే అవి బ్లేడ్లు అన్ని తీసుకొచ్చి వారేసుకున్నా అవి సాయంత్రం రిపేర్ చేసి మీకు ఇవాళ కోత్తం వేడి చేసి కోత్తం తీయాలా అవునా నీళ్ళు బండి మిషన్ అన్నప్పుడు ఊకే ఖరాబ్ అవుతుందిరా అది మిషన్ ఏంటిరా నన్ను ఎత్తుకొచ్చిరా ఏంది దొంగతనం చేసిరా నువ్వు నీ ఓనర్ కలిసి ఊకే రిపేర్ అంటే ఏమరా రోజు ఇంత పడుతుందిరా నా మడి నా ఎకరం పొలం మొత్తం పడ్డది ఇంకొక ఇంత మిగిలిందా సూత్రా ఇంకా అవసరం అయితే అట్లా కాదే కొత్తనే అందరు చూసుడే ఉన్నది అన్ని చూస్తలేనా అందరు రైతుల బాధలు ఒక్కటే కాదు నాకున్నది 4 ఎకరాలు వేసాం ఈ ఎండల పాడాయి అట్టినే ఎండకు ఎంతో డిగ్రీలు కొడుతుందట ఆ ఎండకు అట్టినే అది వాడబట్టే మొన్న గింత గాడిపచ్చింది ఆయనతో పడ్డది ఇవ్వాలంటే గిట్లా నిన్న మొన్న ఏం చేసినావురా నిన్న మొన్న గట్ల అయిందా గట్లే ఖరాబ్ అనుకుంటా మంచిగా లాక్కుంటావు అన్నవా నీకు లేకున్నా ఓనర్ కన్నా మనం తొవ్వల కలిస్తే మరీ ఆపి అడిగిన మన చంద్రమౌళి ఆగేజరా నాకు బాగా ఇబ్బంది ఉంది వానికి చెప్పే మంచిగా చెప్పే వాడు బండి నిలబెట్టుకొని అది చెప్తుండే అన్న అయినా కానీ చెప్పలేదురా నీకు మొన్న అడిగితే తోలుతున్నాడు 4 రోజుల కింద అడిగిన తోలుతా పోయే కోసుకో అన్నాడు 4 రోజులు ఏంది అలా 20 తారీఖు వచ్చిందా మొత్తం ఉన్న తిరుగుతుంది రా బాధ అర్థం చేసుకోరా ఆయన పనిలోకి ఎన్నర వాడు వచ్చినా
అంతేనే గిరి నానూర్రి నేనైతే ఏమనుకుర్రి వాళ్ళు ఎవరో మన తెలియదు తిట్టూరు రెండు గుద్దూరి నేనైతే ఏమనుకుర్రి ఏందే బాగా కొడతారు అప్పడుస్తుంది అరే మా కొత్త మాకే ఫీల్డ్ వస్తుంది మాకే పైసలు వస్తాను మాకు తెలియదా ఏమో అప్పడుస్తుంది బాగా మాట్లాడతారు నీ మిషన్ కావాలంటే చెనుకో మిషన్ కూడా పడరా మరే ఎందుకే ఇష్టపడతారే ఆగురి కోతంగాని కావాలంటే చెరొక్క బిర్దే పోరి తెల్లాంటే పొలం గోసే కావాలి అవురా అనిల్గా నువ్వు ఎక్కడి నుంచి వచ్చి బాగా మాట్లాడుతానేమోరా ఇక్కడ బాగా పోగొత్తా అనుకుంటున్నావా ఏందనుకుంటున్నావు అందదా బాగా మాట్లాడతాను మనసులో అయితే నేను ఇయ్యాల బాగా వరిచేస్తాను నువ్వు అనుకుంటాను ఏందే బాగా అంటారు అరే మిషన్ ఖరాబ్ అయిందని దిక్కు నా తలకాయని వచ్చి నేను ఒకటి బీర్ దెబ్బని తేవుతాంటే ఏమిటికాయ అది అంత చేస్తారు ఏమైనా ఉంటే నాతో మాట్లాడుకోరు కొడలాడికి పోయాను మీ పొలం ఏమైనా ఉంటే మా ఊరితో మాట్లాడుకోరు ఈ పనిసార్లు అవ్వకుండా మళ్ళీ తగ్గిస్తా అని మాట్లాడతారు ఏమో బాగా మాట్లాడుతాను ఎక్కడి నుంచో బతకచ్చి ఈడ బాగా మాట్లాడతాను కొత్తున్నావు చక్కగా పోయి పొద్దుగాల కొత్తున్నాను చెప్పు 100 రూపాయలు టిఫిన్ తెగి తిన్నావు టిఫిన్ చేయించిన ఈడికి వచ్చి వల్ల నా మిషన్ పనులు ఇరిగినాయి తోకి ఇరిగింది తొండ పద్ధతి నాకు అర్థం అవుతలేదు ఎక్కువ తక్కువ మాట్లాడడానికి ఓనర్ నేను మొత్తం మలసుడు అయితే నాకు బీపీ గీ మిషన్ గాడ పెట్టుకొని ఉంటావురా ఆయన ఏమన్నారా త్రిపింగ్ చేయించిండట అన్నం తినేపిస్తాం రా నీకు పరసలు ఇస్తాం కానీ నువ్వు గిట్లా గట్లా చేస్తా నువ్వు నాటకం తెగుతున్నావురా వచ్చినోని చక్కగా ఊరికి వచ్చినట్టు మెదలాలరా మా ఉన్నోళ్ళకే రూబాబు చూపిస్తావురా ఇదేనా నీ పద్ధతి గింత ఉన్నావు మలితే పిరికడ్ అవుతావు ఇదేనారా అంతేనే అయినా మాట్లాడితే ఓనర్తో మాట్లాడరు కానీ గిన్నెతో మాట్లాడుకోరి ఎందుకంటే ఆయన ఓనర్ తెలియదు ఆయన ఓనర్ కాదు కాలర్ చూసుకోరు ఇక खत्म बाय बाय टाटा गुड बाय गया అరే పోడా అట్టే ముస్తీ కదా నువ్వు ఉన్నది సపడకుండా ఇవన్నీ ఎందుకురా నీకు అబ్బా చంద్రమౌళి ఓనరు ట్రాక్టర్ ఓనరు డ్రైవరు అందరు కలిసి ఇక్కడ దుకాణం పెట్టినట్టు తాగుతారా మా బాధ మీకు అర్థమవుతుందా నువ్వు ఎట్లనే గిట్లనేనా